అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటంటేను తాటి రొట్టె అండి. తాటి రొట్టె అంటే మరి ఇప్పుడు పిల్లలకి ఎంతమందికి తెలుసో లేదో మరి నాకైతే తెలియదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు తెలియదని అనుకుంటున్నానండి. సిటీలో ఉండే వాళ్ళకి చాలా మటుకైతే తెలియదు కదండి. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకే చాలా తక్కువగా తెలుసండి. నాకైతేను మా అత్తయ్య వాళ్ళు పల్లెటూరులో ఉండటాన ఇలాంటి రుచులన్నీ వాళ్ళైతేనే చక్కగా వండుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఇలాంటి రెసిపీస్ అన్నీను మాకు దాని ద్వారా వాళ్ళ నుంచి అయితే మాకైతే ఇవి చక్కగా అలవాటైనవి అనమాట. ఈ తాటి రొట్టెని స్పాంజ్ లాగా చక్కగా ఎలాగా చేయాలో అడుగంటకుండాను, ఎక్కడ అడుగంటి మాడకుండాను చక్కగా స్పాంజ్ లాగా కేక్ మాదిరిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేనైతేనే చేసి చూపెడతాను, చూసేయండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి, కామెంట్ పెట్టండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఈ రొట్టె అన్నది. ఈ తాటికాయ అన్నదండి సీజనల్ ఫ్రూట్ అండి, తెలిసిందే కదా అందరికీను. సమ్మర్లో మనం ముంజులని తింటూ ఉంటాం కదా, ఆ ముంజులని చెట్టుకు వదిలేసేస్తేనండి అవి పండిపోయి తాటికాయ మాదిరిగా అయ్యి కింద రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలా రాలిపోయిన వాటిని పల్లెటూరులో కొంతమంది అయితేనే తీసుకొని చక్కగా కాల్చుకుంటారన్నమాట. కాల్చుకొని ఆ గుజ్జు అయితే తినేసేస్తారు. కొంతమంది అయితేను ఇలాగ రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మరి కొంతమంది అయితే కుడుములు గానో, దోశలు గానో, గారెలు గానో, అట్లు గానో, ఇడ్లీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారన్నమాట. అందుకనే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి పల్లెటూరులో వాళ్ళకి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటేను ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఎక్కువగా ఉండటాన కడుపులో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నింటినీ బయటికి నెట్టేస్తుందండి. గ్యాస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటేను కడుపులోదే కాదండి, ఎముకలకు పట్టేసినటువంటి మలినాలను కూడా ఎక్కడో దాక్కున్నటువంటి వాటిని కూడా బయటికి లాక్కొస్తుందంట. అంత మంచి పవర్ఫుల్ ఫ్రూట్ అంటండి ఇదైతేను. ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు కదండి, అదనమాట. ఎన్నో పోషకాల గని అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఫ్రూట్ అన్నది. మరి ఇలాగా అంతేకాదండి, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుందంట ఈ ఫ్రూట్ తీసుకోవటాన. ఇందులో కాల్షియం అన్నది ఎక్కువగా ఉండటానికి ఎముకల పుష్టికి, పిల్లల ఎదుగుదలకి చక్కగా తోడ్పడుతుందండి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తాటికాయతోటి. ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం మంచిది కదండి. నేనైతే ఇలాగా రొట్టెనైతేను ప్రిపేర్ చేశానండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేనైతే ఒక తాటికాయ అయితే తీసుకొచ్చారండి ఇంటి దగ్గరగా. ఇప్పుడు ఈ తాటికాయని పైన ముచ్చిక అన్నది ఉంటుంది కదండి, ఆ తొడుము అన్నది తీసేసి చక్కగా ఇలా కొబ్బరి కూరతోటి తురివేస్తేను పీచు అన్నది పక్కకు వచ్చేసి గుజ్జు అన్నది చక్కగా వచ్చేసిద్ది అనమాట. కొబ్బరి కూరతోనే కాదండి, మనం బియ్యం వడగట్టుకునే గిన్నెలు ఉంటాయి కదా, అలాంటి దాంతో తీసేసినా కానీ ఇలాగ వచ్చేసిద్ది పల్ప్ అన్నది. ఇలాగ ఈ గుజ్జు అంతాను కలెక్ట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. 3 టెంకుల నుండి తీస్తేను నాకు ఇలాంటి చిన్న కప్పుకైతే 2 కప్పులు అయితే అయిందండి. ఇప్పుడు బియ్యాన్ని నేను రాత్రి నానబెట్టేసి కడిగి ఆరబోసుకున్నానండి. దాన్ని మిక్సీ పట్టి రవ్వగా అయితే పట్టుకున్నాను. ఈ 2 కప్పులు గుజ్జుకి నేను కప్పున్నర అయితే బియ్యం రవ్వ తీసుకొని ఒక గంట ముందే నానబెట్టేశానండి. కప్పున్నర బియ్యం రవ్వని కొద్దిగా నీళ్లు చిలకరిస్తే సరిపోద్దండి. ఎక్కువగా నీళ్ళల్లో నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టద్దు, కొద్దిగా పొడి పొడిగా చిలకరిస్తే సరిపోతుంది. ఒక గంట తర్వాత చూసారు కదా ఇలాగైతే అవుతుంది అనమాట. ఒక కప్పు నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. 2 కప్పున్నర అయితేను బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో ఒక గిన్నె అయితే పెట్టేసి ఏదైనా ఆకు కానీ బటర్ పేపర్ కానీ వేయకపోయినా పర్లేదండి, కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను చెప్పాను కదండి బియ్యం రవ్వని నేను ఒక అరగంట ముందే నానబెట్టేశానని. కొద్దిగా నీళ్లు చిలకరించి నానబెట్టుకుంటే చూసారు కదా ఇలా గట్టిగా నొక్కితే ఇలా ముద్ద అయితే సరిపోతుంది. మనం నీళ్లు మరీ కారే విధంగా అయితే పోయకూడదు అనమాట. ఇప్పుడు ఈ కప్పుతోటి నేను కప్పున్నర రవ్వ అయితే తీసుకున్నానండి. కప్పున్నర బెల్లం, రవ్వ అయితే ఎంత తీసుకున్నానో బెల్లాన్ని కూడా అంతే తీసుకున్నాను. ఒక కప్పు అయితేను కొబ్బరి తురుము తీసుకున్నానండి. 2 కప్పులు ఈ గుజ్జు అయితే తీసుకున్నాను, తాటి గుజ్జు అన్నది. ఈ పిండి కలిపే దానిలోనే ఉంటుందండి మనకి రొట్టె అన్నది రావటం అన్నది. లేదంటేను విరిగిపోవటం, లేదంటేను జోరుగా అయిపోవటం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగ అవ్వకుండా ఉండాలంటేనే ఈ కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. 2 కప్పులు మనం ఈ గుజ్జు తీసుకుంటే మనం కప్పున్నర బెల్లం, కప్పున్నర బియ్యం రవ్వ అన్నది తీసుకోవాలి. 1 కప్పు
కొబ్బరి పొడి అయితే తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో కొద్దిగా యాలక పొడి వేసేసి చక్కగా కలిగి పెట్టేసుకుందామండి. మధ్య మధ్యలో ఈ బెల్లం కానీ ఏమన్నా తగిలితే వాటిని కొంచెం నలిపితే కలిసిపోతాయి కదా, పీసులు కానీ ఏమన్నా వస్తాయినా అవి కూడా తీసి పక్కన పడేయండి, తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసానండి. మీ దగ్గర కొద్దిగా వెన్నపూస ఉంటే వేసుకోండి, ఫ్రెష్ది అయితేను. నా దగ్గర ఫ్రెష్ది లేదండి, నిలవది ఉంది, వాసన వచ్చిందని వేయలేదనమాట. నెయ్యి అయితే వేసాను. బెల్లం ఏమన్నా ఉండలుగా తగిలితేనే అవి వాటిని చేత్తో నలిపేస్తే నలిగిపోతాయి కదా. ఇప్పుడు ఈ పిండి అంతా కలిగి పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేద్దాము. ఒక గంట తర్వాత ఈ పిండి మొత్తాన్ని మనం ఇందాక నెయ్యి రాసి పక్కన పెట్టాం కదండి, ఆ గిన్నెలోకి అయితే తీసేసుకొని మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసేసి ఒక అరిటాకు అయితే వేసానండి. మామూలుగా మూత పెట్టేసినా సరిపోతుంది. ఎందుకంటేను మనం డేక్ష మీద మూత పెడతాం కదా, అప్పుడు వాటర్ అన్నది ఫామ్ అవుతుంది కదా. ఆ వాటర్ ఈ పిండిలో పడి ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మూత అన్నది వేయాలన్నమాట. నా దగ్గర అరిటాకు ఉంటేనే అరిటాకు అయితే వేసానండి. చక్కగా ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక గంట పాటు అయితే కదపకుండా అలా వదిలేసేయండి. చాలా సింపుల్ అండి, చక్కగా మన పని మనం చేసుకోవచ్చు. ఒక్క గుజ్జు తీయటానికే టైం అయితే పట్టిద్దండి. గంట తర్వాత చూస్తేనే చూశారు కదా, చక్కగా ఏగిపోయింది. మన దగ్గరుండి చూసే పని కూడా ఏమీ లేదు, తిరగేసే పని కూడా లేదండి. ఇలాగ ఫోర్క్ పెట్టి గుజ్జు చూస్తేను ఫోర్క్ కట్టుకోకుండా ఉంటేనే చక్కగా ఉడిగిపోయినట్టేనండి. ఎందుకంటే రవ్వ మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి మనకు పెద్దగా టైం కూడా తీసుకోదండి ఉడకటానికి. ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక ప్లేట్ అయితే బోర్లు ఇచ్చి తిరగేసేస్తే ఈ రొట్టె అన్నది చక్కగా ఆ ప్లేట్లో పడిపోద్దండి. చూసారు కదా, చక్కగా అడుగంటకుండా ఎంత చక్కగా వచ్చిందో రొట్టె అన్నది ఎర్రగా కాలి. ఇదే కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అన్నది. చూడండి, నచ్చిందండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి ఇన్ని పోషకాలు ఉన్నటువంటి ఈ రొట్టెని తాటికే కనుక దొరికితే ఒక్కసారి ఏదో ఒక రూపంలో ట్రై చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.